మరి 7 వారాల ప్రార్థన ఎవరైతే నమ్మకంగా పెట్టుకున్నారో ఖచ్చితంగా వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు. మరి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కున్నారు. దేవుని మహిమ కలుగును గాక. పెట్టుకుంటే, ఎందుకంటే అది మేలు చేసే దేవుడు. నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అన్నాడు దేవుడు. నీ నమ్మకమే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ఆ నమ్మకంతో మనం చెయ్యాలా. మనం చేస్తే దేవుని కార్యాలు చూస్తాము. కొంతమంది పెట్టుకోలేదు. పెట్టుకొని వాళ్ళు కొంతమంది 1-2 వారాలు పెట్టి కూడా వదిలేసి ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. ప్రార్థన పెట్టి మధ్యలో ఆపేసి ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏదైనా దేవుని పని అనేది ఎలా ఉండాలంటే, మనం ప్రారంభించాము అంటే ఖచ్చితంగా దాన్ని ముగించాల. దేవుని మహిమ కలుగును గాక. మధ్యలో ఆపడానికి మనకు అధికారం లేదు. మధ్యలో ఆపేయడానికి మనకు అధికారము లేదు. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనము దేవుని పని చేయకూడదు. మన ఇష్టం వచ్చినట్టుగా దేవుని పని ఒకవేళ మనం చేస్తే దాని వలన మనకేమీ లాభము ఉండదు. చూడండి, ఏదైనా ఏంటంటే అది ఒక ప్రతిష్టత. అదొక ప్రతిష్టత. దాన్ని ఎలా అంటే ప్రతిష్టంగానే, ఖచ్చితంగానే, యథార్థంగానే మనం దాన్ని చేయాలి. దేవుని స్తోత్రం. ఏదో ఈ వారం కుదరలేదు, వచ్చే వారం పెట్టుకుంటా, వచ్చే వారం కుదరలేదు, పై వచ్చే వారం పెట్టుకుంటా అన్న అలాగా మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనేది అవసరమే లేదు ఇక్కడ. దేవుని స్తోత్రం. ప్రార్థన జరగాలి. 40,000 మంది వచ్చి అలా కూర్చున్నారంట ఒక దగ్గర. ఎంతమంది? 40,000 మంది కూర్చున్నారంట. అంతమందికి భోజనం పెడతానని దైవజనుడు చెప్పాడంట. అంతమందికి భోజనం పెడతాను మీ అందరికని చెప్పి దైవజనుడు చెప్పాడంట. 40,000 మంది విశ్వాసులు కూర్చున్నారంట ఆ గ్రౌండ్లో. హల్లెలూయా. ఎవరిని సాయం అడగలేదు, ఎవరిని ఏమీ కోరలేదు ఆయన. అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఈయనకి అంటే ఆయన ప్రార్థనాపరుడంట. దేవుని స్తోత్రం. ఆ దైవజనుడు ప్రార్థనాపరుడంట. 40,000 మందికి భోజనాన్ని దేవుడు పంపించాడు. ఎలా వచ్చిందంటే ఎక్కడో పెద్ద ఫంక్షన్ జరుగుతుందంట. ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక పెళ్లి ఫంక్షన్, అది కొన్ని వేల మందికి భోజనాలు చేశారు. గ్రాండ్ భోజనాలు చేశారు గొప్పగా, లక్షలు ఖర్చు పెట్టి. ఇక్కడ 40,000 మందితో మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ భోజనాలు అయితే వండలేదు, అక్కడేమో భోజనాలు వండారు, ఇక్కడ భోజనాలు లేవు. వచ్చిన వాళ్ళంతా కూడా వంట లేదు. ఈయన ఎవరిని కూడా ఏ సహాయం కోరలేదు. మరి ఇంతమందికి భోజనాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఆలోచన విశ్వాసుల్లో ఉంది, వచ్చిన వాళ్ళందరిలో ఉంది. కానీ దైవజనుల్లో ఏముందంటే నాకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు దేవుడు సహాయము చేస్తాడు అన్న ఒక విశ్వాసం, ఆయనకు నమ్మకం ఉంది. అదే నమ్మకం చేత ఆయన గదిలోకి వెళ్ళి ఒక సాప వేసుకొని ఆ సాప మీద మోకాళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడో జరుగుతున్న ఫంక్షను, అక్కడ ఏదో కొన్ని ఆటంకాలు వచ్చి ఆ కార్యక్రమం ఆగిపోయి ఈ భోజనాలంతా ఏం చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది చెప్పారంట, ఇంత భోజనము మనం పెట్టాలంటే ఒకే ఒక సంఘం ఉంది, అక్కడికే పంపించండి అన్నారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడైతేనే విస్తారమైన ప్రజలు ఉంటారు, అక్కడైతే సరిపోతుందంటే ఓ లారీలకు వేసుకొని అక్కడికి వచ్చేసారంట. ఈయన ఆమేనన్నప్పటికీ లారీలు అక్కడ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేనన్నప్పటికీ లారీలు అక్కడ ఉన్నాయి. చాలామంది అడిగారంట, పాస్టర్ గారు మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన గదిలోకి తీసుకెళ్ళి ఒక సాప చూపెట్టాడంట. ఇదిగో ఈ సాపలో నుంచే నాకు సహాయం వస్తుంది అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే ఎక్కడి నుంచి సహాయం వస్తుందంట? సాపలో నుండి. సాపలో నుండి సహాయం రావడం ఏంటంటే ఆయన మోకాళ్ళ ప్రార్థనా వీరుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరండి? మోకాళ్ళ ప్రార్థనా వీరుడు. ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే ఎప్పుడు ఆమేనంటే ఆయనకే తెలియదంట. అంతటి ప్రార్థనాపరుడు కాబట్టి దేవుడు ఆయనకు అలాంటి సహాయాలు చేశాడు. ఈరోజు మన జీవితాల్లో మన జీవితాల్లో ఏదైనా గొప్ప కార్యాలు మనం ఆశిస్తే, గొప్ప కార్యాలు జరగాలని మనం ఆలోచన చేస్తే మనం ప్రార్థనా పరులమై కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ప్రార్థనా పరులమైతే మన ప్రార్థన ఆలకించిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన ప్రార్థన
ఆలకించిన దేవుడు మనకు సాయం చేస్తాడు. ఒకవేళ మనం ప్రార్థనా పరులం కాకపోతే కనీసం ప్రార్థన చేసేవారు ఎవరైనా మన ఇంటికి వచ్చి ప్రార్థన పెడతాను అంటే వద్దు అని ఎందుకు అనాలి? వద్దని ఎందుకు అనాలి? పెట్టండి మా ఇంట్లో ప్రార్థన. ఎన్ని వారాలు పెడతారో పెట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. పెట్టండి అని చెప్పి ఆసక్తితో మీ ఇంట్లో మీరు గృహ కూడికలు నడిపించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస కూడికలు నడిపించుకోవాలా? ఎందుకంటే నీ ఇంట్లోనే దేవుడు ప్రార్థన ఎందుకు పెడుతున్నాడంటే నీ కుటుంబంలో దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబంలో ఎవరో దేవునికి ఇష్టలున్నారు కనుక నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు కనుక అందుకనే పదే పదే దేవుడు మీ కుటుంబాల్లో ప్రార్థన పెట్టండి. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థనలు పెట్టండి, కృతజ్ఞత కూడికలు పెట్టండి, గృహ కూడికలు పెట్టండి, ప్రార్థన నిత్యము నీ కుటుంబంలో ధూపము వేయండి. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల గుడారములో నిత్యము ప్రార్థన సునాదముల చేత ధూపము యేసు క్రీస్తు నామములో నిత్యము ఆ కుటుంబంలో బలిపీఠము మండాలి. నిరంతరము దేవుని కృప ఆ కుటుంబాన్ని ఆవరించాలంటే ప్రార్థన జరుగుతూనే ఉండాలి. నాకు ఆ పనులున్నాయి, నాకు ఈ పనులున్నాయి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? దేవుని మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నువ్వు బాగుపడవు. దేవునికి విలువని ఇవ్వకపోతే ఎలా బాగుపడతావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి నువ్వు విలువ ఇవ్వాలా. యేసు క్రీస్తు ప్రభు నీ ఇంటికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆహ్వానించాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీ ఇంట్లో ప్రార్థన పెడుతున్నారంటే ఏందనుకున్నావు? సర్వశక్తి గల దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే నీ ఇంటికి వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆషామాష అనుకున్నావా? నీ ఇంట్లో ప్రార్థన పెట్టడం అంటే దేవుడే నీ ఇంటికి వస్తున్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే నీ ఇంటికి వస్తున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. నీకు తెలీదా? కొర్నేలు ప్రార్థన చేస్తున్నప్పుడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి కొర్నేలుతో మాట్లాడింది. దేవదూత దిగొచ్చింది. దేవదూత వచ్చి కొర్నేలుతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? కొర్నేలు ఎప్పేకనేటువంటి ఒక ప్రాంతంలో ఒక చర్మకారుని ఇంట్లో మారు పేరు కలిగిన సీమోను పేతునటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ వ్యక్తిని నీ ఇంటికి పిలుచుకొని నీ ఇంట్లో ప్రార్థనా కూడికను ఏర్పాటు చేయి. దేవుని స్తోత్రం. గృహ కూడిక పెట్టుకో, ప్రార్థనా కూడిక పెట్టుకొని ఇంట్లో అని చెప్పి దేవదూత వచ్చి చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వేమో ఆషామాష అనుకుంటున్నావు ప్రార్థన పెట్టుకోమంటే. నాకు పనులున్నాయి, నేను అక్కడ పోతున్నాను, నేను ఇక్కడ పోతున్నాను, నాకు తీరిక లేదు, నాకు జరగట్లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు అంటే నువ్వు ఎవరిని వెనక్కి పంపుతున్నావో తెలుసా? దేవుణ్ణే రివర్స్ పంపేస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. నేను ఆశీర్వదించడానికి నీ కుటుంబానికి వచ్చిన దేవుణ్ణే నువ్వు రిటర్న్ వెనక్కి పంపించేస్తున్నావు. దీన్ని బట్టి నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ కోరాలో దేవుణ్ణి నువ్వు పంపిన నుంచి. ఎన్నిసార్లు వెనక్కి పంపి ఉంటావు? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు నిన్ను దీవించాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నిన్ను హెచ్చించాలని, దేవుడు నిన్ను విస్తరింపజేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, నీ కుటుంబం ద్వారా ఆయన నామాన్ని ఘనపరచుకోవాలని ఎన్నిసార్లు దేవుడు నీ ఇంటికి వచ్చాడో ఎన్నిసార్లు నువ్వు వెనక్కి పంపేసి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. నీ ఇంటికి దేవుడు వస్తున్నాడు అంటే ఏదో ఒక కార్యము నీ ఇంట్లో చెయ్యడానికే వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక కీడు తప్పించడానికే దేవుడు వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక దుఃఖము నుండి, వేదన నుండి, శ్రమల నుండి, నిందల నుండి, అవమానం నుండి, మరణకరమైన అనేకమైన పాశముల నుండి నిన్ను విడిపించడానికే దేవుడు తన సేవకుణ్ణి, సేవకురాల్ని, తన బిడ్డల్ని నీ కుటుంబానికి దేవుడు నడిపిస్తున్నాడు మాటి మాటికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కుటుంబం మీద అపవాది యొక్క పరిపాలన నుంచి నిన్ను విడిపించడానికి నీ కుటుంబానికి దేవుడు వస్తున్నాడు అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ద్వారములు తెరుచుకొని ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ద్వారములు తెరుచుకొని సంతోషముతో ఎదురు చూస్తూ ఆనందముతో ఈరోజు ప్రభువు నా ఇంటికి వస్తున్నాడు, ఏం మాట్లాడతాడని ఆనందముతో నువ్వు ఉంటే ఉత్సాహముగా దేవుణ్ణి ఆరాధించు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంటే. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఎవరైతే ఉత్సాహముగా ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, దేవుని సన్నిధికి ఉత్సాహంగా వస్తారో, వారి కుటుంబాల్లోంట దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. నీ స్థితి గతి పరిస్థితులను కూడా మార్చగలిగిన వాడు దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వెన్ని ఆటంకాలు పెట్టుతున్నావో ఒకసారి నువ్వు ఆలోచించి, ఒకసారి నిన్ను నీవుగా దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ప్రభువా నన్ను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, అనేక మార్లు నీవు నా ఇంటిని దర్శించా, కానీ నేను నిన్ను లెక్క చేయలేదు, నేను నిన్ను గుర్తించలేదు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరి ప్రార్థన చేస్తూ ఉందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, యేసయ్యా ఇదిగో నేను నీకు భోజనం పెట్టాలి. ఏం పెట్టాలి? యేసయ్యా నీకు భోజనం పెట్టాలి, నా ఇంటికి రా యేసయ్యా, నా ఇంటికి రా యేసయ్యా, ఒక్కసారైనా కూడా నీకు భోజనం పెట్టాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహోదరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ సహోదరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి కలలో కనబడి చెప్పాడంట, అమ్మా రేపు ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తానన్నాడంట. రేపు ఖచ్చితంగా నేను మీ ఇంటికి వస్తానని చెప్పి ఆ ఉదయకాల సమయంలో దేవుడు వస్తాడని చెప్పి ఆమె టిఫిన్ చేసి పెట్టిందంట. ఆమె గారెలు, ఇడ్లీ, పూరి, దోశ, ఏవేవో వెరైటీలన్నీ దేవునికి భోజనం పెట్టాలని, టిఫిన్ పెట్టాలని అన్ని సిద్ధపరచుకుందంట. దేవుని స్తోత్రం. మార్నింగ్ టైంలో అప్పుడు ఆ టైంలో ఓ 10 మంది చిన్నపిల్లల్ని దేవుడు పంపించాడట. ఓ 10 మంది చిన్నపిల్లల్ని దేవుడు ఆ ఇంటికి పంపిస్తే ఆ పిల్లలు వెళ్ళినప్పుడు ఆమె అంటుందంట, ఇప్పుడు కాదు తర్వాత రండి అందంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు కాదు తర్వాత రండి అనిందంట. ఆ పిల్లలు ఉస్సూరుమంటూ వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఎవరు రాలా. ఆ వండుకున్న ఆ వంటలన్నీ కూడా మొత్తం పాసిపోయి కుళ్ళిపోయి మధ్యాహ్నానికి వాసన కొట్టిపోయినాయి. దేవుని స్తోత్రం. ఆ రాత్రి మరలి ప్రార్థన చేస్తుందంట, ఎంత పని చేశావు ప్రభువా, మాట ఇచ్చి నువ్వు మాట తప్పుతావా, మాట ఇచ్చి మాట తప్పుతావా ప్రభువా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేం చెప్పావు, రేపు మార్నింగ్ టిఫిన్ టయానికి నేను వస్తాను అన్నావు, ఎక్కడొచ్చావు, ఎంత వండి పెట్టాను ప్రభువా నీకోసం, నీకు పెట్టాలని, మొత్తం పాసిపోయింది ప్రభువా, నువ్వు ఇలా చేస్తావా ప్రభువా అని చెప్పేసి దేవుని మీద ఫైట్ చేస్తూ ఉందంట. సర్లేని చెప్పేసి దేవుడు అన్నంట, ఖచ్చితంగా రేపు వస్తానన్నాడంట. దేవుని స్తోత్రం. రేపు ఖచ్చితంగా వస్తానమ్మా అన్నాడంట. సర్లేని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ టైంకి వస్తానండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మా మంచి భోజనం టైంలో ఓ 2 బిచ్చగాళ్ళు వచ్చారంట. గట్టిగాళ్ళు చెప్పండి హల్లెలూయా. ఓ 2 బిచ్చగాళ్ళు వచ్చారు, బట్టలు చినిగిపోయి ఎట్లా పిచ్చి పిచ్చిగా అమ్మా అంటుంటే, ఏ లెల్లవయ్యా బాబు, ఏలా పాలు లేకుండా ఇప్పుడే వచ్చారు అందంట. గట్టిగాళ్ళు చెప్పండి వెళ్ళను అవతలికెళ్ళి, ఇప్పుడు కాదు, ఓ ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పర్సన్ ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు, ఏదన్నా మిగిలిపోతే తర్వాత పెడతాందంట. దేవుని స్తోత్రం. మధ్యాహ్నం అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది. ఇక సీగడ పడతా ఉంది, ఎవరు రాట్లా. వండుకున్నదంతా మళ్ళీ కంపు కొడుతుంది. దేవుని స్తోత్రం. వండుకున్నంతా కూడా వాసన పడుతూ ఉంది. ఆ రాత్రి ఇక భయంకరమైన ఫైట్ చేస్తూ ఉంది దేవుని మీద. విపరీతంగా ఏడుస్తుంది, కన్నీళ్ళు పెట్టుకొని, ఎంత నష్టపెట్టావు ప్రభు, నన్ను ఎంత నష్టపెట్టావు. బ్రేక్ఫాస్ట్కి వస్తాను రాలా, లంచ్కి వస్తా రాలా, ఎంత చెప్పినా కూడా ప్రభా నీకు అర్థం కాదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు బుర్ర తక్కువ వాళ్ళు, బుర్ర తక్కువ వాళ్ళు ఎవరో తెలిసిపోవాలి మనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే నీకు అసలు ఏం అర్థం కాదా ప్రభా, నువ్వు మాట్లాడుతున్నావు, మాట తప్పుతున్నావు అని చెప్పేసి ఆ రాత్రి డిమాండ్ చేసిన, ఈ రాత్రి డిన్నర్కి, రేపు రాత్రి డిన్నర్కి వస్తానంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపు రాత్రి ఖచ్చితంగా డిన్నర్ టైంకి వస్తానప్పటికి ఇక మామూలుగా చేయాల వంటలో డిన్నర్, ఇక చికెన్ ఫ్రై, మటన్ గిట్టనిగా, చేపలు గీపలు ఇక దిట్టంగా వండి పెట్టింది. దేవునికి మహిమ కలుగునుగా అక్క. ఇక దిట్టంగా వండి పెడితే నాలాంటి పాస్టర్ ఒకడు వచ్చాడు ఆ టయానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఇప్పుడే ఈ పక్కనే బస్ దిగానమ్మా, మా ఊరు చాలా దూరం, ఎక్కడ ఉండాలో తెలియలేదమ్మా. ఈ దగ్గరలో లైట్ వెలుగుతుంటే మీ ఇల్లే కనపడి వచ్చానమ్మా, వందనాలు, మీ ఇంటి ముందు సెలవు కనపడిందమ్మా అన్నాడంట. ఆహా అలాగా, ఎవడు రీడు పొద్దుగా చీకట్లో పనికి మాలోడు అనుకుంటున్నావా, ఎందుకు అంటే ఇంపార్టెంట్ పర్సన్ వస్తా అన్నాడు కదా. హల్లెలూయా అని ఆ రకంగా ఆలోచిస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు, ఓ సేవకుడిని పంపించాడు. ఆమె ఎంత కాడికి కూడా ఆ టైం గడిపోతుంది, కానీ ఆమె తింటలా, ఈయనకి పెడతల్లా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె తింటల్లా, ఈయనకి పెడతల్లా. ఆ 10 దాటిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది. ఆవులింతలు స్టార్ట్ అయ్యి ఏడ మూతలు ఆడే బిగిచ్చేసి ఉన్నాయి అన్నిటి గిన్నెలండ.
అట్నే పడుకుంది. తెల్లారిపాటికి మొత్తం పాసికంపు కొడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఇక మళ్ళీ నైట్ ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఇక దేవుని స్తోత్రం. ప్రభువా, నేనేమనుకున్నా కానీ నువ్వు మాట మీద ఉండే దేవుడు కాదయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడంట. అమ్మా, నేను 3 రోజులు మీ ఇంటికి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను 3 రోజులు నేను మీ ఇంటికి వచ్చా. నువ్వు టిఫిన్ చేసి పెట్టిన రోజు 10 మంది పిల్లల్ని పంపింది నేనే. ప్రైజ్ ది లార్డ్. ఈ 10 మంది పిల్లల్ని పంపింది నేనే. వారితో కూడా నేను కూడా వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు మధ్యాహ్నం లంచ్ టయానికి 2 బిచ్చగాళ్ళను పంపా. వారితో నేనే వచ్చా. ఈ దరిద్రుడికి మీరు సహాయం చేసినట్లా మీరు నాకు చేసినట్లే అని లేఖనములో రాయబడి లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను రాలేదా? ఇదిగో చిన్న పిల్లలని మీరు ఆటంకపరచకుడి, వారిని మీరు చేర్చుకోండి అన్నారు. నేను కాదా? దేవునికి మహిమ కలుగును గాక. లేఖనములో రాయలేదా? నువ్వు పిల్లల్ని ఆటంకపరిచావు, బిచ్చగాళ్ళని ఆటంకపరిచావు, మరి నా సేవకుడిని కూడా పంపారు రాత్రి డిన్నర్కి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూడా వచ్చానమ్మా. బైబిల్లో లేదా? హృదయం అనే ద్వారమునొద్ద ఉండి తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నువ్వు తలుపు తీసినట్లా నేను వారితో కలిసి భోజనము చేస్తాను అని నేను చెప్పలేదా అమ్మా? రాయబడి లేదా అమ్మా అందులో? నేను వచ్చానమ్మా, నేను వచ్చాను, కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను గుర్తించలేదమ్మా, నీవు నన్ను గుర్తుపట్టలా. నువ్వు లోకాశల చేత నీ హృదయం నింపబడింది. లోక సంబంధమైన ఆశల చేత, విచారముల చేత, ఈ లోక సంబంధమైన తలంపుల చేత నీ హృదయం అంతా నింపబడిందమ్మా. అందుకని నీవు నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అనేక మార్లు నీ ఇంటికి వచ్చానమ్మా నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె అందంట, ప్రభువా నన్ను క్షమించు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నన్ను క్షమించు, నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈ రీతిగా వస్తావన్న సంగతి నేను గ్రహించలేకపోయాను. దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఆశీర్వదించడానికి తన ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తులను నీ వద్దకు పంపుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలాసార్లు మనం అంటాము చిన్నపిల్లలు దేవుని లాంటి వాళ్ళు అంటాం. ఆమె పిల్లల్ని కూడా ఆటంకపరిచింది. దరిద్రునికి మనం మేలు చేస్తే యెహోవాకు మనం అప్పిచ్చిన వారం అవుతామంట. దరిద్రుని నిర్లక్ష్యం చేసింది. ఈ నా శిష్యుడని ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకములోనికి ప్రతిఫలం ఉంటుందని చెప్పిన ఆ సేవకుడిని నిర్లక్ష్యం చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూడా దేవుని మాటకు ఆమె లోబడినట్లేదు. కారణం ఏంటో తెలుసా అంటే, ఆమె యొక్క ఏకాడికి యేసుప్రభుయే వస్తాడు అనుకుంది. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు వారికి భోజనం పెట్టాలి. యేసుప్రభు ఎలా వస్తాడు? యేసుప్రభు ఎలా వస్తాడంటే ఎవరో ఒకరి ద్వారా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు శరీరం లేదుగా. ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే యేసు క్రీస్తు యొక్క ఆత్మ భూమి మీద సంచరిస్తుంది. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క ఆత్మ భూమి మీద సంచరిస్తుంది. ఆ ఆత్మ ఆయన్ని ప్రేమించే వారి లోపల ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనతో సమయాన్ని గడుపుతారో, ఎవరైతే ఆయన్ని ఇష్టపడతారో, ఎవరైతే ఆయన్ని చేర్చుకుంటారో, ఎవరైతే ఆయనతో కలిసి పనిచేస్తారో, ఎవరైతే ఆయనతో కలిసి నడుస్తారో, ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో, స్తుతిస్తారో, ఘనపరుస్తారో, వారిలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వారిని దేవుడు నీ వద్దకు పంపుతాడు. ప్రైజ్ ది లార్డ్. గుర్తించకపోవటం నీ గుడ్డితనం. గట్టిగా చెప్పండి, గుర్తించకపోవటం నీ గుడ్డితనం. మొన్నొక రోజు దేవుడు నాకు ఒక సహోదరుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, గుడ్డివారికి తోవ చూపలేడు. మన రాజ్యం వెళ్తున్నటువంటి అధికారులు గుడ్డోళ్ళు అయితే వాళ్ళకు మన బాధలేం కనపడతాయి. హల్లెలూయా. మన మీద నాయకులుగా ఉన్న వాళ్ళు గుడ్డోళ్ళు అనుకోండి, వాళ్ళ కళ్ళు లేవు, వాళ్ళు గుడ్డోళ్ళకి ఏమన్నా కనపడితే మన కష్టాలు ఎవరికి చెప్తామండి? దేవునికి మహిమ కలుగును గాక. గుడ్డోళ్ళు పరిపాలన చేస్తే ఏ బాధలు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గుడ్డోళ్ళు పరిపాలన చేస్తే ఏ బాధలు. అందుకనే క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు దేశం కొరకు ప్రార్థన చేయాలా, మన నాయకుల కొరకు ప్రార్థన చేయాలా,
మన చుట్టూ ఉన్నటువంటి పెద్దల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలా. ప్రార్థన చెయ్యకపోతే మనకు న్యాయం జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరగదు? న్యాయం జరగదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళు మూయబడి ఉన్నాయి. ఇహలోకపు దేవతంట వారి మనోనేత్రాలు మూసివేసిందంట. ఏం మూసింది? అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, వారి మనోనేత్రములు మూయబడినవి కనుక వారు దేవుని యొక్క మహిమను చూడలేకపోతున్నారు. దేవుని కార్యాలు, దేవుని మహిమ చూడలేకపోవడానికి గల కారణం ఏంటండి? వాళ్ళ మనోనేత్రాలు ఇహలోకపు దేవత మూసేసింది. వాళ్ళ నేత్రాలు మూయబడ్డాయి. వాళ్ళకి ఏం కనపడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం పడుతున్న కష్టాలు ఎవరికి కనబడట్లేదు అంటే వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. వాళ్ళ కళ్ళు మూయబడ్డాయండి. ఇవాళ మనం దేవుణ్ణి గుర్తించలేకపోవడానికి గల కారణం ఏంటి? మన కళ్ళు మూయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే గలతీయులు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు అంటాడు, మీ మనోనేత్రములు తెరవబడునుగాక. హల్లెలూయా. మీ మనోనేత్రాలు తెరవబడితే దేవుని ముఖాన్ని మనం చూడగలం. ఎప్పుడైతే మన కళ్ళు తెరవబడతాయో అప్పుడే దేవుని ముఖ దర్శనం మనకి కనబడుతుంది. మన కళ్ళు తెరవబడినంత కాలం మన ఇంటికి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా మనకు అర్థము కాదు. అమ్మా, అర్థం కాదు. ఈ లోకంలో నీవు గుడ్డిదానివై ఉండి, నువ్వు గుడ్డోడువై ఉండి దేవుణ్ణే గుడ్డోని చేస్తే ఎట్లా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆమెమంటుంది, అసలు ప్రభువా నువ్వు మాట మీద నిలబడవంది. మాట మీద నిలబడింది ఎవరండి? దేవుడా? మనమా? ఎవరు మాట మీద నిలబడతలేదు? ఎవరండి? ఆయన అంటాడు, భూమి ఆకాశములు గతించినను గాని ఆయన నోట నుంచి వచ్చిన ఏ మాట అయినా కూడా నిరర్థకము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి ఆకాశములు గతించిపోవాలా, అంతేగాని దేవుని నోట నుంచి వచ్చే మాట నిరర్థకం కాదు. మాట ఇచ్చాడంటే అది నెరవేరాలంతే. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అంతటి నమ్మకస్తుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట తప్పే దేవుడు కాదు, మాట మీద నిలబడే దేవుడు. అందుకనే అండి మనము మాట తప్పుతాం, ఆయన మాట తప్పడు.